ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాగ్దానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాకరుడు అయిన దేవ యేసయ్య సర్వాధికారి, నేను మీకే వేలాది వందనలు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవునట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరికి మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 13వ వచనము. ఈ దినము మొదలుకొని నేనే ఆయనను, నా చేతిలో నుండి విడిపించగలవాడెవడును లేడు, నేను కార్యం చేయగా త్రిప్పివేయవాడెవడు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో మనము గమనించినట్లయితే ఈ దినము మొదలుకొని నేనే ఆయనను, నా చేతిలో నుండి విడిపించగలవాడెవడును లేడు, నేను కార్యం చేయగా త్రిప్పివేయవాడెవడు. అదేవిధంగా మనము వాక్య భాగంలో గమనించినట్లయితే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనంలో అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలంనకు పూర్వము నేను నియమించబడి తిని. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. యేసు క్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగమునకును ఒకటే రీతిగా ఉండును. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉండువాడు నేనే అని సర్వాధికారి దేవుడు నాకు ప్రభు సెలవిచ్చుచున్నాడు. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 39వ వచనంలో, ఇదిగో నేనే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతునందించువాడును బ్రతికించువాడు నేనే, గాయపరచువాడును స్వస్థపరచువాడును నేనే, నా చేతిలో నుండి విడిపించగలవాడెవడును లేడు. యోబు గ్రంథం 34వ అధ్యాయం 29వ వచనం. ఆయన సమాధానం కలగచేసిన ఎడల శిక్ష విధింపగలవాడెవడు, ఆయన తన ముఖమును దాచుకుని ఎడల ఆయనను చూడగలవాడెవడు. అది అనేకులకు గూర్చినదైనను ఒకటే, ఒకనికి గూర్చినదైనను ఒకటే. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 30వ వచనం. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలవదు. దీనవృత్తాంతం 1వ గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనం. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నువ్వు సమస్తమును ఏలువాడువు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించువాడువును అందరికి బలం ఇచ్చువాడువును నీవే. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. దేవుని క్రియలను ధ్యానించం, ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచును. చివరిగా ఒక మాట. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనము. మదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనివాడు నేనే, తల వెంట్రుకలు నెరిగే వరకు నిన్ను ఎత్తుకొనివాడును నేనే చేసి ఉన్నాను, చక్క పెట్టుకునివాడును నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడును నేనే. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు దేవసేయ, మీరు ఇచ్చిన వాక్యదాన్ని ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. దేవ సమస్తము చేయగల దేవుడు మీరే ఉన్నారు తండ్రి. మీరు తప్ప మాకు ఇంకే దేవుడు లేడు తండ్రి. మీ యందు భయభక్తులు కలిగి మీ ప్రేమ కృపలు బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.